విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టయింది. కీరండోల్ విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న రాకెట్ను పట్టుకున్నారు. రైల్వే స్టేషన్లో బాలిక అక్రమ రవాణా గుర్తించిన పోలీసులు 11 మందిని రెస్క్యూ చేశారు. ఈ బాలికలను అక్రమంగా తరలిస్తున్న నిందితులు రవికుమార్ బిసోయ్ రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. రైల్వే పోలీసులకు ఇతర అధికారులకు ఇలా ఎవరికి అనుమానం రాకుండా నకిలీ ఆధార్ కార్డు సృష్టించి బాలికల అక్రమ రవాణా చేస్తున్న విషయం బయటపడలేదు. వీళ్ళంతా ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన బాలికలను పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా 100 మందికి పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్టు తెలుస్తుంది. ఈ ముఠా తరలించిన 100 మంది బాలికలు యువతుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారు, ఈ మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ పై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థర్స్డే 9 మైనర్ గర్ల్స్ ఆర్పిఎఫ్ వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకొచ్చి మాకు అప్పగించడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేయగా వాళ్ళు నవరంపూర్ ఏరియా నుంచి తిరుపూర్ తమిళనాడు స్టేట్లో ఈ గార్మెంట్ షాపుల్లో పనిచేయడానికి అంటే ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ పట్ల దుకాణాలు ఉంటాయి, అందులో పనిచేయడానికి అని చెప్పి రవి కృష్ణ అని ఒక ఆయన, అలాగే గుడ్డి అని ఆ ఏరియా ఒక లేడీ, ఆ గుడ్డి అనే ఆమె పనిచేసి వచ్చాను, నాకు బాగుంటుందని చెప్పి చెప్తే అట్రాక్ట్ అయ్యి కొద్దిగా మంచి జీతాలు వస్తాయని చెప్పి ఆవిడ గ్యాదర్ చేసి రవి కృష్ణ అనే అతని ద్వారా తిరుపూర్ గార్మెంట్ షాప్కి పంపిస్తున్నారు. మీన్ వైల్ కిరండోల్ ఎక్స్ప్రెస్లో వస్తే ఇక్కడ వాళ్ళు ప్లాట్ఫామ్ మీద ఎయిట్ అనుమానంగా పేపర్లు అడిగితే ఇట్లా వెళ్తున్నామని చెప్పంటే మైనర్స్ అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి మాకు అప్లికేషన్ జరిగింది. మేము మైనర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వితౌట్ దర్ పేరెంట్స్ ఎకంపెనీ లేకుండా లేబర్ వర్క్ కానీ తీసుకెళ్తే మేము దాని మీద కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ నవరంపూర్ పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది. అది జీరో ఫియర్ అది, ఎందుకంటే అక్కడ నుంచి గ్యాదరింగ్ తీసుకొచ్చారు కాబట్టి అక్కడ పంపించడం జరిగింది. ఇట్లా ఇంత ముందు కూడా మేము ఒక అంటే వితౌట్ పేరెంట్స్ ఉండే లేబర్ వర్క్ కానీ లేదంటే మదర్సాస్ కానీ వెళ్ళే వాళ్ళని అట్లా రెస్క్యూ చేసి భూములు అప్పగించి కన్సర్న్ వాళ్ళకి తెలియాలని చెప్పి కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది. సెక్షన్ ఏంటి సార్ పెట్టారు? సెక్షన్ 143 క్లాస్ బిఎన్ఎస్ అని, అది లేబర్ వర్క్కి మైనర్స్ తీసుకెళ్తే అది నేరం అని చెప్పి చెప్పడం జరిగింది. 143 అంటే ట్రాఫికింగ్ సార్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ మైనర్స్ లేబర్ వర్క్ తీసుకెళ్ళి అంటే జనరల్గా ఏంటి సార్ ఆధార్ కార్డులు కూడా కొంచెం ఆధార్ కార్డులు కూడా అందులో నా బ్యాగ్లో వెరిఫై చేస్తే వాళ్ళకే మైనర్స్కి ఉండే 16-17 ఇయర్స్ ఉండే ఆధార్ కార్డు ఒకటి ఉంది, అలాగే మేజర్ అయినట్టు 18 ఇయర్స్ ఉండే ఆధార్ కార్డు ఒకటి ఉంది. అది ఆయన అడిగితే ఆయన అక్కడ దాన్ని అదే మా డేట్ ఆఫ్ బర్త్ మార్చితే ఇబ్బంది ఉండదు, తీసుకెళ్ళి ట్రైన్ అని చెప్పి చేసుకోవచ్చు అని చెప్పి అన్నాడు. అది కూడా మేము పెట్టి పంపించాం, కన్సల్ట్ పోషన్ పంపించాం. సార్ మరి ఇప్పుడు నకిలీ ఆధార్ కార్డు ఫేక్ ఆధార్ కార్డు కూడా గుర్తించారు, దానికి సంబంధించిన సెక్షన్ చేశారు కదా. ఏంటి అంటే జనరల్గా ఈయన గతంలో కూడా నేపాల్, జార్ఖండ్, ఒడిస్సా అక్కడ నుంచి కూడా కొంతమందిని అదే ఉపాధి కోసం ఏదో 100 మంది తీసుకెళ్ళినట్టు చెప్పారు. అంటే అది ఏదో ఆర్పిఎఫ్ చెప్తున్నారు కానీ జనరల్గా ఇప్పుడు మీరు పెట్టిన గత 15 కేసుల్లో కూడా ఎవరో ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక లేబర్ కాంట్రాక్ట్ లాగా వచ్చి ఇక్కడ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి ఇట్లా వాళ్ళ పొద్దు తెలుగు గురించి అని చెప్పి వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఓన్లీ విషయం ఏంటంటే మైనర్ మైనర్ బాయ్ కాబట్టి మనం అట్లా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు లేబర్ వర్క్ అని చెప్పి మనం కేసు పెడతాం. ఓకే, ఈ ఫోర్జరీ చేయడం అనేది కనుక ఏంటి సార్? అది ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి మార్చి తీసుకొచ్చామంటే అది వెరిఫై చేస్తాం. అదంటే మనకు కాదు, కన్సల్ట్ పోలీస్ పంపించాం నవరంపూర్ కాబట్టి వాళ్ళు పంపించాం. అంటే మేజర్లో క్రియేట్ చేస్తున్నారు సార్ వీళ్ళు. అంటే మైనర్ తీసుకెళ్తే ట్రైన్లో ఎలాగ మనం రెస్క్యూ చేసి హోమ్కి అప్పగిస్తున్నాం కాబట్టి దాన్ని మేజర్ కింద చూపించి తీసుకెళ్తే ఎవరు ఆపరు కదా, చూపించవచ్చు అని చెప్పి ఆయన ఏం చేశాడు, 2 ఆధార్ కార్డులు పెట్టుకున్నాడు. మన బ్యాగ్లో ఇప్పుడు అందరివి ఉన్నాయి సార్ ఆధార్ కార్డులు, వాళ్ళందరూ ఆధార్ కార్డులు ఉన్నాయి. అందులో 2 మేజర్స్ ఉన్నారు, ఆ 2 మేజర్స్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు హోమ్లో పెట్టాం, మన హోమ్లో ఉన్నారు. ఇప్పుడు 9 మంది మైనర్ల ఆధార్ కార్డులు మేజర్లా ఉన్నాయా మైనర్లా ఉన్నాయా? మైనర్లా ఉన్నాయి, మేజర్లా ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒరిజినల్ ఒకటి ఫేక్ ఒకటి, అందులో ఒకటి ఒరిజినల్ ఒకటి ఫేక్. సార్ ఇప్పుడు ఈ అందరూ కూడా తమిళనాడు గార్మెంట్స్ లో పనిచేయడం తీసుకెళ్తున్నారు కదా, అక్కడ తమిళనాడుకి ఏమైనా సమాచారం ఇచ్చారు? ఎందుకంటే వీటితో ఇలాంటి మైనర్లు ఏమైనా ఇంకా పనిచేసే అవకాశం ఉంది కదా.
మంది ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళని 16-17 ఇయర్స్ వచ్చేటప్పుడు వాళ్ళని ఏదో మనీ కాసి పట్టి తీసుకెళ్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రెస్క్యూ వెరిఫై చేసేటప్పుడు దొరికితే మనం హోమ్ పంపిస్తున్నాం, అలాగే కేసు పెట్టి పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు మళ్ళీ అట్లా చేయకుండా ఉంటారు. ఇప్పుడు మైనర్లు ఎందుకు సార్ వీళ్ళు? అంటే జనరల్గా 11 మందిలో 9 మంది మైనర్లు ఉన్నారు కదా, అంటే పెద్దోళ్ళు తీసుకెళ్ళొచ్చు కదా. అంటే వాళ్ళు కూడా ఫోర్త్ క్లాస్ అట్లా చదువుకొని అటువంటి వాళ్ళకి తీసుకెళ్తున్నారు మొదలు వాళ్ళు అప్పగించారు తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళ ఫాదర్ మదర్ కి ఏదైనా అమౌంట్ ఆశ చూపించి తీసుకెళ్తున్నారంటారా? కొంత డబ్బులు ఇస్తారు, అంత కొంత అడ్వాన్స్ ఇస్తారు, కొంత ఇట్లా రోజుకు 500-1000 రూపాయలు అని చెప్పి లేబర్ బతుకు ఉంటుందని చెప్పి సో ఈ రవి కృష్ణ మీద గతంలో ఏమైనా కేసు ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడారు సార్ అమ్మాయిలతో? మాట్లాడే స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తాం. Okay. హోమ్లో ఉన్నారు, మీరు కూడా మాట్లాడచ్చు కావాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. హోమ్లో ఉన్నారు. మైనర్ని తీసుకెళ్ళడానికి లేబర్ వర్క్ మైనర్ తీసుకెళ్ళాలి. ఇటువంటి లాంటిలో చేస్తారు కదా, అందరూ పార్ట్ ఆఫ్ ఇదన్నమాట. ఇలా మీరు చేస్తారు. సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం చైల్డ్ చాలా జరిగి ఉండొచ్చు కదా చైల్డ్ సార్? ఇది మొదటిసారి కాకుండా ఇలాంటివి చాలా జరిగే ఉండొచ్చు కదా సార్? ఇప్పుడు ఇక మీదటి జరగకుండా ఏమైనా